మాడిపోయిన అన్నం, ఆహారంలో రాళ్లు, పురుగులు, వెంట్రుకలు. టిఫిన్ ఉంటే చట్నీ ఉండదు. ఆలస్యమైతే ఆ అన్నం కూడా ఉండదు. పస్తులతో కడుపులో కాళ్లు ముడుచుకుని పడుకోవాల్సిన దుస్థితి. ఆకలి బాధ తాళలేక చివరికి రోడ్డెక్కారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థినులు. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లోని అధికారుల నిర్లక్ష్యం విద్యార్థినీల పాలిట శాపంగా మారింది. చదువుల కోసం వచ్చిన విద్యార్థినీలు పడే అవస్థలు అనేకం. హాస్టల్లో 3400 మంది విద్యార్థినీలున్నారు. ఉదయం కాలేజీకి వెళ్లే ముందు టిఫిన్ చేయాలి అంటే టైంకు ఉండదు. ఒకవేళ టిఫిన్ ఉన్నా అందులో చట్నీ ఉండదు. మధ్యాహ్నం వేళ హాస్టల్కు వచ్చిన అన్నం అయిపోయిందంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ అన్నంలోంచి నీళ్లు ఎలా కారుతున్నాయో, ఈ అన్నాన్ని ఎలా తినాలి అంటూ ప్రశ్నిస్తున్నారు విద్యార్థినీలు. ఆ ఫుడ్ లో కూడా ఒక్కొక్కసారి రాళ్ళు వస్తాయి, పురుగులు వస్తాయి, హెయిర్ వస్తుంది. ఎలా అంటే అలా చేస్తూ ఉంటారు. వాళ్ళ టేస్ట్ ఉండదు. ఇలా చేసింది కూడా నీళ్ళ చారులాగా నీళ్లు కలిపారు. ఎట్లా అంటే అసలు ఇంకా వాళ్ళు తింటూ దాని వాసన చూస్తే పరారీ అయిపోయేటట్లుంది. ఇట్లే అని కాదు, ప్రతిదీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా సీనియర్స్ అక్కోళ్ళు కూడా మా సార్స్ అందరికీ లెటర్ రాసిచ్చారు. ఇది కూడా జరిగి 1 వీక్ అవుతుంది. మా స్టూడెంట్స్ అక్కోళ్ళు అయినా రెస్పాన్సిబిలిటీ ఎక్కడ. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహంతో రగిలిపోయిన విద్యార్థినీలు ఓయూ లేడీస్ హాస్టల్ ముందున్న రోడ్డుపై బైఠాయించారు. దాంతో వాహనదారులను దారి మళ్లించారు పోలీసులు. ఆందోళన విరమించాల్సిందిగా పోలీసులు విద్యార్థినీల్ని కోరినా వారు వెనక్కి తగ్గలేదు. హాస్టల్ కేర్ టేకర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే పరిస్థితుల్లో లేరని వాపోతున్నారు విద్యార్థినీలు. టిఫిన్ ఇచ్చారు కానీ మేము వెళ్ళేసరికి చట్నీ అయిపోయింది అన్నారు. మళ్ళీ ఈరోజు లంచ్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ డిన్నర్ కానీ వెళ్ళేసరికి పురుగులు, దాంట్లో హెయిర్స్. మా ఫ్రెండ్స్కి ఎవరైనా సిక్ అయితే మాత్రం అంబులెన్స్ అంటే మేమే కాల్ చేసుకోవాలి, అన్నీ మేమే చేసుకోవాలి. వాళ్ళు మాత్రం ఎవరు రారు. ఈవెన్ మా ఫ్రెండ్కి ఒకసారి అయింది, ఎవరు రాలేదు. మేము ఈవెన్ ఒక్కసారి కూడా మేము అంబులెన్స్ ఎక్కలేదు, మేము వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళతోటి. ఓయూ లేడీస్ హాస్టల్లో విద్యార్థినీల ఆందోళన విషయమై పోలీసులు, స్టూడెంట్ లీడర్లు ప్రిన్సిపల్ లక్ష్మయ్యకు సమాచారం అందించడంతో ఆయన ఓయూకు చేరుకున్నారు. ఆహారం నాణ్యత లేని మాట నిజమేనని డైరెక్టర్ శైలజ, కేర్ టేకర్లపై పీసీకి ఫిర్యాదు చేస్తామంటున్నారు ప్రిన్సిపల్ లక్ష్మయ్య. వాళ్ళ బాధ్యులైన శైలజ మేడం ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను నేను. డైరెక్టర్ మేడం అసలు ఎందుకు ఇది చేసిండో, ఎందుకు ఇప్పుడు డైరెక్ట్ మా మిస్ వాడిని అపాయింట్ చేసిన డైరెక్ట్ షీఈ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ రెస్పాన్సిబుల్. షీఈ్ హ్యావింగ్ సో మెనీ పీపుల్, అరౌండ్ 3400 స్టూడెంట్స్ ఉన్నారు. కాన్సల్టేషన్ లేదు. ఐ విల్ ఆస్క్ ద శైలజ డైరెక్టర్ ఆల్సో ఇమ్మీడియట్లీ. మై డ్యూటీ యాజ్ ద ప్రిన్సిపల్, యాజ్ అ కస్టోడియన్ ఆఫ్ దిస్ హాస్టల్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ది 4th బ్లాక్, 2nd బ్యాలూన్, సైఫాబాద్. మా పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళకి ఎలాంటి అవకతవకలు కాకుండా వాళ్ళు ఎప్పుడున్నా మాకు చెప్తే మాత్రం తప్పక స్పందిస్తాను. మా టీచర్స్ కూడా పంపిస్తా. ప్రిన్సిపల్ వచ్చి నచ్చ చెప్పడంతో విద్యార్థినులు శాంతించి ఆందోళన విరమించారు.